అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి ఆ రెండు పత్రికా ఉగ్రవాద సంస్థగా ఉన్నటువంటి రోతనాడు, బూతు జ్యోతిలో ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు కక్కేటటువంటి విషం ఈరోజు కూడా అలాంటి విషయాన్ని కక్కారు. 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంలో ఈ 2 దినపత్రికలు కూడా ప్రధాన పాత్ర పోషించాయని చెప్పాలి. ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 434. ఈరోజు ఏం రాశారో ఒకసారి చూద్దాం. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పీడ పట్టినటువంటి రోజు ఈరోజు. ఎందుకంటే 2024 జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు అనేటటువంటి నరరూప రాక్షసుడు నారాసురుడు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు. ఈ 2 సంవత్సరాలుగా రాష్ట్రానికి శాశ్వత శని పట్టుకుందని చెప్పాలి. ప్రతిరోజు నిరంతరం దాడులు, లైంగిక వేధింపులు. ఈరోజు ఇంట్లో నుంచి బయటకు వస్తే మళ్ళీ గ్యారంటీగా ఇంటికి వెళ్తామన్న సేఫ్టీ లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, శాంతి భద్రతలో చిట్ట చివరి స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే ప్రజలకి సంక్షేమాన్ని ఎత్తేసి సంక్షోభంలోకి నెట్టేసినటువంటి పరిస్థితి. ఇన్ని రకాల పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత ఘోరంగా ఒక జంగిల్ రాజ్ పాలన నడుస్తూ ఉంటే సిగ్గు లేకుండా పత్రికల్లో పెద్ద పెద్ద యాడ్లు వేసుకున్నారు. ఈరోజు కనీసం సిగ్గన్న కొద్దిగా కూడా యాడవల ఈ ప్రభుత్వానికి. దీంట్లో కూడా ఏదైతే సుప్రీంకోర్టు నియమాలను ఉల్లంఘించి వేసినటువంటి యాడ్. ఎందుకు సుప్రీంకోర్టు నియమాలను ఉల్లంఘించి వేశారనంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే పత్రికా ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల ఫోటోలు వేయకూడదు. దేశానికి సంబంధించి ప్రధానమంత్రిది, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిది మాత్రం వేయాలి. కానీ వీళ్ళు ఏ హోదా ఉందని చెప్పి నారా లోకేష్ ఫోటోను, పవన్ కళ్యాణ్ ఫోటో వేశారు. ఇది అధికార దుర్వినియోగమే కదా. సుప్రీంకోర్టు అంటే మాకు లెక్కలేదు, మేము అక్కడ రెడ్ బుక్ను అమలుపరుస్తాం, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మాకు అవసరం లేదనే కదా దీని అర్థం. ఇది ఒకటి. 2 ఏళ్లలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. అదే కూటమి ప్రభుత్వ విజయం. ఏం నిలబెట్టుకున్నారు ఒకటి చెప్పండి. ప్రతి దాంట్లో మోసమే కదా. 2 ఏళ్లగా ప్రజలని అన్ని రకాలుగా వెన్నుపోట్లు పొడిచారు. ఇక్కడ ఇంకోటి చూస్తే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అద్భుత సంక్షేమాన్ని అందిస్తూ సాటిలేని అభివృద్ధిని సాధిస్తూ రాసి చూడండి, అద్భుత సంక్షేమాన్ని అందించారంట, సాటిలేని అభివృద్ధిని సాధించారంట, ప్రజారంజక పాలన అందించారంట. అందుకని 2 సంవత్సరాలు పూర్తి చేస్తున్న వేళ భారీ బహిరంగ సభ పెట్టుకుంటున్నారంట. సిగ్గు లేకుండా వేసుకున్నది. ఇక్కడే చూస్తే మీకు అర్థమైపోతుంది కదా. దీంట్లో వీళ్ళు రాశారు ఏమని, 2 ఏళ్లలో 65,000 కోట్లకు పైగా పింఛన్లు పంపిణీ చేశామని చెప్పి 65,000 కోట్ల రూపాయలు పంపిణీ చేశారంట. మీరు ఎన్నికల్లో ఇస్తానన్నటువంటి హామీ ఏంటి? 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ పెన్షన్ ఇస్తా 4,000 రూపాయలు అన్నారు. ఒకరికన్నా ఇచ్చారా? 2 ఏళ్ళ లెవెల. 2, మీరు కొత్త పెన్షన్ ఈ 2 సంవత్సరాల్లో ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఉన్నటువంటి పెన్షన్లని 6,25,000 తొలగించారు. అది కదా మీరు వేయాల్సింది ఇక్కడ. 2 ఆడపడుచులకి 4.26 కోట్ల ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చారంట. ఒక్క గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, అది కూడా కొంతమందికి. దానికి కూడా డబ్బులు ఇంకా పడలా. 4 కోట్ల సిలిండర్లు ఇచ్చేసారని రాసుకున్నారు. 23 లక్షల కోట్ల పెట్టుబడులంట, 21+ లక్షల ఉద్యోగాలంట. 21 లక్షల ఉద్యోగ అవకాశాలంట. పచ్చి బూతులు. 2 లక్షల బంగారు కుటుంబాలకు మార్గదర్శులంట. అంటే 2 లక్షల మంది ఏదైతే కుటుంబాలని తాకట్టు పెట్టేశారని రాశారు. 2 ఇక్కడ చూస్తే మెగా డిఎస్సి ద్వారా 15,941 టీచర్ పోస్టులు భర్తీ చేశారంట. ఆ భర్తీ చేసిన చూసాగా అది ఏ విధంగా దగా డిఎస్సి అయిందో. 2 తల్లికి వందనం 67.27 లక్షల మంది విద్యార్థులకు 10,000 కోట్లు పంపిణీ. మొట్టమొదటి ఏడాది తల్లికి వందనం ఎగ్గొట్టారు. మీరు ఇస్తానన్నది ఏంటి? ప్రతి ఒక్క పిల్లాడికి ఇస్తానని చెప్పారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది నీకు 15 అని ఓదరగొట్టారు. మొదటి ఏడాది నీకు 0. రెండో ఏడాది నీకు 13,000, నీకు 8,000, నీకు 5,000, నీకు 6,000. అది కూడా ఒక 20 లక్షల మందికి పూర్తిగా ఎగ్గొట్టారు. 87 లక్షల మంది ఉంటే 67 లక్షల మందిని రాశారు. 46 లక్షల అన్నదాతలకు 8,935 కోట్లు అంట. అన్నదాత సుఖీబాబా మీరు చెప్పింది ఏంది? 20,000 వేస్తామన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా. 20,000 మొట్టమొదటి ఏడాది గుండు 0, రెండో ఏడాది 20,000 ప్లేస్లో 14,000. అది కూడా 3 దఫాలుగా. 3 ఏదైతే 7 లక్షల మందికి పూర్తిగా తీసేశారు. ఒక్క కౌలు రైతుకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 5 లక్షల ఇళ్ళ పంపిణీ అంట. నువ్వు ఇచ్చావా? ఇల్లు నువ్వు కట్టించావా? స్థలం నువ్వు ఇచ్చావా? కన్స్ట్రక్షన్ నువ్వు చేయించావా? జగన్ గారు కట్టినటువంటి ఇల్లుకి తీసుకెళ్ళి నువ్వు తాళాలు ఇచ్చావు. ఇది పరిస్థితి. ఇంత దారుణంగా ఉంటే సిగ్గు లేకుండా బహిరంగ సభలు పెట్టుకుంటున్నారు. ఏ మొహం పెట్టుకొని బహిరంగ సభలు పెట్టుకుంటున్నారో కనీసం మీ మొహం అన్న అద్దంలో చూసుకొని చెప్పమని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. అద్దంలో చూసుకొని మీ మొహం ఏ మొహం చూసి పెట్టుకుంటున్నారని చెప్పి ప్రజలు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు.
ఇంకా ఈ పత్రికలు తెలుసు కదా మీకు, ఓదర కొడతా ఉంటుంది కదా. నిండా 2 ఏళ్ళు, ఎన్నో మెరుపులు, కొన్ని విరుపులు, 5 ఏళ్ళ అరాచక చర్యలు, ఆర్థిక కష్టాలు, రివర్స్ విధానాలకు తెరపడంట, నేటికి 2 ఏళ్ళంట. ఇది బూతికిట్టి పేపర్లే, మీకు అట్టానే రాస్తాడు. సిగ్గు సర్వే ఉండదు కదా అతనికి, కడుపుకి ఏ రోజు అన్నం తిన్న వార్తలు రాయారు కదా. సంక్షేమంలో ఏపీ నెంబర్ 1 అనే దశకు రాష్ట్రం చేరుకుందంట. వినండి, భలే కామెడీ న్యూస్ అనమాట. సంక్షేమంలో అంటే ఏపీ నెంబర్ 1 అనే దానికి రాష్ట్రం చేరుకుందన్న, రాష్ట్రం చేరుకుంటుంది. సంపద పెంచాలి, సంక్షేమం అందించాలనే మంత్రం వినిపిస్తుంది. సంపద అసలు సృష్టించలేదు కదా, పెంచుతూనే ఉంటాం కానీ అసలు ఒక రోజు కూడా పెంచం. పేపర్లో మాత్రం పెంచుతూనే ఉంటాం. సంపద పెంచాలి, సంక్షేమం అందించాలనే మంత్రం వినిపిస్తుంది. పెట్టుబడుల వేటలో ముందుకు దూసుకెళ్తుందంట. అందుకనేనా ఉన్న కంపెనీలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. నిరుద్యోగ రేట్లో ఆంధ్రప్రదేశ్ టాప్ ఉంది. అందుకనేనా నిరుద్యోగ రేట్లో పెట్టుబడుల్లో దూసుకుపోతుంటే నిరుద్యోగ రేట్లో ఏపీ టాప్లో ఎందుకుంటుంది? సిగ్గు కొద్దిగా ఉండాలి కదా రాయటానికి మీ పత్రికలకి. 5 ఏళ్ల జగన్ పాలనలో 15 ఏళ్ళు వెనకబడిన రాష్ట్రానికి నేడు భవిష్యత్తు కనపడుతుందంట. అసలు ఎందుకనే ఈ పత్రిక ఉగ్రవాదం అనేది? ఎందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1. ప్రతి ఏడాది జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1, పెట్టుబడుల సాధనలో నెంబర్ 1. ఏదైతే పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీలు, గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, ఈ విధంగా గ్రామాన అభివృద్ధి కనపడితే ఈ కళ్ళుండి కూడా చంద్రబాబు నాయుడు కోసం నడి రోడ్డు మీద నగ్నంగా తిరిగేటటువంటి పత్రికలు రాసేటటువంటి రాతలు ఇలానే ఉంటాయి. ఇక్కడ మాత్రం ఒకటైతే రాశారు, వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు, పెరుగుతున్న అప్పుల కుప్పలు. దీనికి కారణం ఎవడో చంద్రబాబు నాయుడు అని రాయాలి కదా. మరి విజనరీ అని చెప్పుకొని 50 ఏళ్ళ రాజకీయానమో ఇన్ని అప్పులు చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ అప్పులు కుప్ప అయిపోయిందని రాయాలి కదా. అధికారుల్లో వేడని ఉదాసీనత, సర్కారులో కన్సల్టెంట్ల హవా. 30,000 మంది కన్సల్టెంట్లు పెట్టారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక. 30,000 మంది. ఏ విధంగా రాష్ట్ర ప్రజల సంపదని తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి దోచిపెడుతున్నారనడానికి ఇది నిదర్శనం కాదా? నేడే తిరుపతిలో భారీ సభ. సిగ్గు లేదు సభలు పెట్టుకోవడానికి. ఈ రాష్ట్రం సర్వనాశనం చేసి సిగ్గు లేకుండా సభలు పెట్టుకున్నారు. సిగ్గు లేకుండా ఈ పత్రికల్లో ఎన్నో మెరుపులు అని చెప్పి పెద్ద వార్తలు రాయించుకుంటున్నారు. 2 ఏళ్లలో రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారనేది మాత్రం క్లియర్గా ప్రజలకు కూడా అర్థమైంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి ఏదైతే పక్క రాష్ట్రాలు కూడా నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అనేది మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి పేరు ఎవరంటే ఎవరో టక్కని చెప్పలేరు. ఎందుకు టక్కని చెప్పలేరంటే అది పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉందన్న సంగతి చాలామందికి తెలియదు కదా. కాకపోతే మరి ఆయన మాట్లాడిన దాన్ని కవర్ చేయాలి, ఎందుకంటే దేశాన్ని ఆలుతుంది కదా పార్టీ. సో దాన్ని కవర్ చేయాలి. ఇక్కడ ఎవరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అంటే మాధవ్ అంట. మన రాష్ట్రంలో బీజేపీకి అధ్యక్షుడిగా ఉంది. ఈ మాధవ్ ఏం చెప్తాడు? 2 ఏళ్లలో కేంద్రం నుంచి 14 లక్షల కోట్లు వచ్చిందని చెబుతున్నాడు. 14 లక్షల కోట్ల 14 లక్షల రూపాయల 14 లక్షల కోట్లే అండి. మనం కరెక్టే చదువుతున్నాం. ఏ రాష్ట్రంలో లేని విధంగా 2 ఏళ్లలో కేంద్రం నుంచి 14 లక్షల కోట్ల నిధులు ఏపీకి వచ్చాయి. అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రం దూసుకెళ్తుంది. అందుకనే సంబరాలు చేస్తున్నాం. మీకు కూడా మైండ్ పోయినట్టుంది. పవన్ కళ్యాణ్కి ఎటు పోయింది కోడి చెరువు కబ్జాతో. సో బయటికి రాగానే ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి ఎప్పుడో పోయింది. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా మైండ్ పోయినట్టుంది. 14 లక్షల కోట్లు ఇచ్చారంట కేంద్రం 2 ఏళ్లలో. నవ్వు ఆపుకుంటున్నారు కదా మీరు. 14 లక్షల రూపాయలని చెప్పబోయి 14 లక్షల కోట్లు అని చెప్పాడు అనుకుంటున్నారు కదా మీరు. నాకు అదే డౌట్ వస్తుంది. 14 లక్షల రూపాయలే అంటుంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాక 2 సంవత్సరాలుగా తీసుకురాలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో మీరు అందరూ సచ్చి ఏందయ్యా ఇంకా మీరు సిగ్గు లేకుండా ఈ వార్తలు 14 లక్షల కోట్లు వచ్చినాయి కేంద్రం నుంచి. వినేవాడు ఎర్రోడు అయితే చెప్పేవాడు ఒకప్పుడు చంద్రబాబు అనేవాళ్ళు. ఇప్పుడు మొత్తం అంటే కూటమి నాయకులు అంటున్నారు. చెవులు ఎవరికన్నా పూలు పెడుతున్నారా? 14 లక్షల కోట్లు వచ్చినాయి 2 ఏళ్లలో రాష్ట్రానికి. యాడ్ నుంచి వచ్చినాయి? దేనికి ఇచ్చారు మరి? 14 లక్షల కోట్లు నిధులు ఇస్తే ఈ రాష్ట్రం ఎట్టేందుకు ఉంటుంది? అభివృద్ధి సంక్షేమంలో దూసుకెళ్తుందంట. ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో దూసుకెళ్తున్నట్టు రాసుకుంటున్నారు అంతే. లేదంటే ఆ బూత్ కిట్ ఛానల్స్ అది ఉన్నాయి కదా, రంకు బొంకు 0.5 ఛానల్స్, వాటిలో రాసుకుంటున్నారు దూసుకెళ్తుందని. TV5 నాయుడు దూసుకెళ్తున్నాడు మహిళల దగ్గరికి. ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తలా. మీ ఎమ్మెల్యేలు అవినీతిలో దూసుకుపోతున్నారు, రాష్ట్రం దూసుకుపోవట్లా. ఇసుక అమ్ముకోవటం, మట్టి అమ్ముకోవటం, ఆఖరికి చికెన్ అమ్మే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటూ దూసుకెళ్తున్నారు మీరు. రాష్ట్రం దూసుకెళ్తలేదయా మిస్టర్ మాధవ్ గారు. నిన్నే చూసాం కదా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసే భాగంలో మీరు చేసినటువంటి కార్యక్రమాల వల్ల 9 మంది చచ్చిపోయారు. ఇంకేంది మీరు దూసుకెళ్ళేది? వైకాపా హయాంలో LG పాలిమర్స్ ఘటనలో 3కి ₹1 కోటి చొప్పున పరిహారం ప్రకటించి తర్వాత ప్రమాదాల్లో పరిహారం ఇవ్వకుండా ముఖం దాటేశారు. కొద్దిగా సిగ్గుండాలి మాట్లాడటానికి. GORT నెంబర్ 449 8/5/2020 30 కోట్లు రిలీజ్ చేశారు.
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎల్జీ పాలిమర్ సంఘటనకు సంబంధించి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ₹1,00,000, వెంటిలేటర్ దాకా వెళ్ళి చికిత్స పొందిన వాళ్ళకి ₹10,00,000, ఏదైతే చనిపోయినటువంటి వాళ్ళకి ₹1,00,00,000 పరిహారం ప్రభుత్వం గవర్నమెంట్ రిలీజ్ చేసింది, జీవో నెంబర్తో సహా చెప్తున్నా. అయినా కూడా మీరు రోజు విష ప్రచారం మాత్రం మానుకోరు. కొద్దిగా కూడా ఈ కూటమి నాయకులకి సిగ్గు, శరం, మానం, మర్యాద ఏం లేవు. ఏదో బతుకుతున్నారు ఇక్కడ, ప్రజల మీద పడి అలా బతుకుతూ ఇలా ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్లు ఇచ్చి 2 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారనేది వాస్తవం. జగన్ గారు మాట్లాడింది ఒకటైతే వీళ్ళు ఎలాంటి హెడ్డింగ్లు పెడతారంటానికి ఈనాడు చూడండి, కేంద్రంలో పాలనపై మాట్లాడను అని జగన్ గారు అన్నారంట. ఆయన అన్నదేంటి, అన్న వార్త ఏంటి, మీరు పెట్టిన హెడ్డింగ్ ఏంది అంటే కేంద్రం మీద నేను మాట్లాడను అంటే జగన్ గారు కేంద్రం మీద మాట్లాడ్డు అన్న టైప్లో జనాల్లోకి వెళ్ళాలి అన్న కోణంలో హెడ్డింగ్ పెట్టి రాశారు ఈనాడులో బ్యానర్ ఐటంలో. కేంద్రం గురించి మాట్లాడేందుకు పరిమితమైన అంశాలు ఉన్నాయని, కానీ ఇక్కడ రాష్ట్రంలో మాత్రం ఎన్నికల హామీని నెరవేర్చలేదని, అన్ని కుంభకోణాలే, ఏ వర్గం సంతోషంగా లేదని వ్యాఖ్యానించారు. మరి దానికి దీనికి లేదా, కేంద్రంపై మాట్లాడటానికి కొన్ని పరిమిత అంశాలు ఉన్నాయి అనే దాన్ని తీసేసి, అంటే ఆ కేంద్రంలో కంటే రాష్ట్రంలో ఎక్కువ అన్యాయం జరుగుతూ ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ అన్యాయం చేస్తుందని దాని కోణం. అయినా ఉంది 2 ఎన్డీఏ ప్రభుత్వమే కదా. ఇక్కడ చంద్రబాబు మాట్లాడంటే ఎన్డీఏ ప్రభుత్వం మీద మాట్లాడినట్టే కదా రాష్ట్రంలో. కానీ ఎలా సైడ్ చేస్తా వార్తలు రాస్తారో ఒకసారి మీకే చూస్తే అర్థమైద్ది. ఇప్పుడు జంజీలో ఉన్నాం, జన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. ప్రభుత్వం తప్పులు చేస్తుంటే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. జంజీలు అందులో భాగమే. వారి ఆశయాలను నలిపేస్తే కోట్ల మంది కాక్రోచులు వస్తారు, అందులో నేను కూడా ఒకడిని అవుతానని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ అవినీతి పేట్రేగిపోతుంది. ఎక్కడ చూసినా స్కాములు, ఎక్కడ చూసినా దోపిడీ, ఎక్కడ చూసినా అరాచకం. ప్రభుత్వ ఆస్తుల్ని 99 పైసలకి ఉల్ఫాగాళ్ళకి, తెలుగుదేశం బఫూన్లుగాళ్ళకి, తెలుగుదేశం బినామీగాళ్ళకి, లుల్లుగాళ్ళకి దోచిపెడతా ఉన్నారు. ఖచ్చితంగా యువతలో రెవల్యూషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఈ కూటమి ప్రభుత్వం యువతని వాడుకొని మోసం చేసి కనీసం వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కాక్రోచ్ లాగా ఏదైతే పోరాడతారనేది దానికి సంబంధించినటువంటి ఉద్దేశం. ఈ ప్రభుత్వాన్ని ఈ రానున్న కాలంలో ఖచ్చితంగా కూల్చేది కూడా ఆ జంజీ అనేటటువంటి ఆ యువత అనేది స్పష్టంగా రేపు కనపడబోతా ఉంది. దాన్నే జగన్ గారు ఎవరో విలేకరు అడిగిన దానికి సమాధానంగా చెప్పారనేది దానికి సంబంధించినటువంటి వార్త. జగన్ ఆట కట్టు అని హెడ్డింగ్ పెట్టి మెగా డిఎస్సిపై చెప్పినవన్నీ అబద్ధాలే, జగన్కు 16,000 కుటుంబాలు ఉసురు తగిలిద్దని చెప్పి ఎమ్మెల్సీలు శ్రీకాంత్, భూమిరెడ్డి, ఎమ్మెల్యే కోన ఫైరు, గొడ్డలి పార్టీకి నిరుద్యోగుల కష్టాలు కన్నీళ్లు పట్టవు, ఇంటర్ను డిఎస్సిలో పరిగణించలేదు, ఇది గోల్డ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదని కోర్టుకు స్వయంగా తెలిపిన దుర్గయ్య అంటూ మొత్తం దీనికి కోన శశిధర్, అజయ్ జైన్ డిఎస్సిపై ఏదో వాస్తవాలు వెల్లడించారని రాశారు. అసలు ఇంత ఎందుకు సింపుల్గా? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నారు కదా, 16,000 15,000 మంది ఉద్యోగాల్లో ఉన్నారు కదా. అలానే వాళ్ళ ఉద్యోగాలను కంటిన్యూ చేస్తూ సిబిఐ ఎంక్వైరీ ఒకటి ఇచ్చేసామనుకోండి, సిబిఐ తేల్చిద్ది కదా. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఏదైతే డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు చెప్తున్నది తప్ప రైటా అనేది సిబిఐ తేల్చిద్ది కదా. 38,000 గ్రీవెన్స్ దేని మీద వచ్చినాయి అనేది సిబిఐ తేల్చుతుంది కదా. మరి దీంట్లో అక్రమాలు జరిగినాయా లేదా అనేది సిబిఐ తేల్చిద్ది కదా. పైన అధికారంలో ఉంది మీరే, కింద అధికారంలో ఉంది మీరే కదా. సిబిఐని మేనేజ్ చేసే అవకాశం కూడా మీకు ఉంటుంది కదా. మరి ఎందుకు భయపడిపోతా ఉన్నారు? ఎవరో ఒక 2 అధికారులను తీసుకొని వచ్చి ఏదో అడిగిన దానికి దాన్ని అడుదిప్పి ఇడిదిప్పి మెలికేసి ఇడిదిప్పి అడిదిప్పి ఏదో సమాధానం చెప్పి లేదా సమాధానాలు దాటవేస్తే మా ఆట కట్టించినట్టు అయ్యిద్దంటే, సిబిఐని తీసుకొని వస్తే ఎవరు ఆట కట్టించినట్టు అయ్యిద్దో, ఎక్కడ అక్రమాలు జరిగినాయి, ఎంతెంత జరిగినాయి, అసలు జరిగిందా లేదా, జరిగితే ఎంత జరిగింది, ఇవన్నీ బయటకు వస్తాయి కదా. బూతికిట్టు నువ్వన్నా చెప్పొచ్చు కదా. ఎస్, ఎదుర్కోండి దమ్ముగా మిస్టర్ నారా లోకేష్ గారు, అయ్యా మీ రెడ్ బుక్ కడ్రాయల మీద పరిగెత్తిస్తా అన్న లోకేష్ గారు, డిఎస్సిలో అక్రమాలు జరగకపోతే సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఎవడు కడ్రాయల మీద కూర్చోవాల్సి వచ్చిద్దో అనేటటువంటి భయంతో వేయటం లేదా అని బూతుకిట్టు రాస్తే బాగుండేది కదా నీ బూతు పత్రికలో. రోజు ఎందుకు జగన్ ఆటకట్టు, రేపు అరెస్టు జగన్, ఎల్లుండి అరెస్టు, జగన్ కా నోటీసులు, ఈ నోటీసులు, మీ బొంద, మీ బోలి, ఇది కదా వార్తలు కాదు కదా. సో అసలు వార్తకు సంబంధించి ఎలా వీళ్ళు సైడ్ రాస్తారంటానికి ఇది కూడా ఒక వార్త నిదర్శనం. సిగ్గు లేకుండా ఎందుకు సంబరాలు చేసుకుంటా ఉన్నారు అని అడుగుతా ఉన్నా ఇంకోటమి ప్రభుత్వాన్ని. దేనికి సంబరాలు చేసుకుంటా ఉన్నారు, దేనికి పత్రికల్లో పెద్ద పెద్ద యాడ్లేసి కోట్లాది రూపాయలు తగలేస్తున్నారు, దేనికి ఈ బహిరంగ సభలు పెడతా ఉన్నారని సూటిగా అడుగుతా ఉన్నా. 2 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినందుకు సంబరాలు చేసుకుంటా బహిరంగ సభలు పెడతా ఉన్నారా?
ఈ రాష్ట్రంలో 2 ఏళ్లలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వకపోగా 6,25,000 పెన్షన్లు తీసేసినందుకు సంబరాలు చేసుకుంటా ఉన్నారా? ఏదైతే 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ పెన్షన్లు ఇస్తానని చెప్పి 2 సంవత్సరాలుగా 96,000 రూపాయలు వాళ్ళకి ఎగ్గొట్టినందుకు సంబరాలు చేసుకుంటా ఉన్నారా సిగ్గు లేకుండా ఈ కూటమి నాయకులు? అదేవిధంగా ఆడబిడ్డ నిధికి నెలకి 1,500 రూపాయలు చొప్పున 2 సంవత్సరాల్లో 36,000 ఎగ్గొట్టినందుకు సంబరాలు చేసుకుంటా ఉన్నారా? నిరుద్యోగులకి నెలకు 3,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలుగా 72,000 రూపాయలు ఎగ్గొట్టినందుకు సిగ్గు లేకుండా బహిరంగ సభలు పెట్టి పేపర్లో యాడ్లు వేసుకుంటున్నారా? వాలంటీర్ల దగ్గర నుంచి రేషన్ వాహనాల దాకా అందరి ఉద్యోగాలు పీకేసినందుకు సంబరాలు చేసుకుంటా ఉన్నారా? ఇంటింటికి వాలంటీర్లు తీసేసి, ఇంటింటికి రేషన్ తీసేసి, ఇంటింటికి ఆసరా, చేయూత, నేస్తం పథకాలని దూరం చేసినందుకు సిగ్గు లేకుండా బహిరంగ సభలు పెట్టి పేపర్లో యాడ్లు వేసుకొని సంబరాలు చేసుకుంటున్నారా? 2 సంవత్సరాలలో 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించినందుకు సిగ్గు లేకుండా కూటమి నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. 2 ఏళ్ల సంబరాలు. గృహ వినియోగదారుల గ్యాస్ సిలిండర్లు 89 రూపాయలు, అదేవిధంగా కమర్షియల్ గ్యాస్ 1,400 రూపాయలు పెంచేసి, పెట్రోలు డీజిల్ లీటర్కి 8 రూపాయలు పెంచేసి, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచేసి, విద్యుత్ ఛార్జీలు 20,000 కోట్ల రూపాయలు భారం వేసి 2 ఏళ్లలో సామాన్యుడి నడ్డి విరిచి దంచుడు వాయించినందుకు సిగ్గు లేకుండా సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఈ కూటమి నాయకులు. ఇంకోటి 2 ఏళ్లలో రైతు భరోసా 26,000 ఎగ్గొట్టి, అలానే ఒక్క కౌలు రైతుకు కూడా 1 రూపాయి కూడా ఇవ్వకుండా అన్నదాతను మోసం చేసినందుకు సిగ్గు లేకుండా సంబరాలు చేసుకుంటా ఉన్నారా? అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకు, ఏ ఒక్క పంటకి గిట్టుబాటు ధర ఇవ్వనందుకు, ఏ ఒక్క రైతుకి ఒక్క పంటకు కూడా ఒక్క నష్టపరిహారం కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టి మోసం చేసినందుకు సిగ్గు శరం మొత్తం వదిలేసి సంబరాలు చేసుకుంటా ఉన్నారా? 23 నెలల క్రితం నంద్యాల జిల్లా మచ్చుమరిలో 9 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటికీ శవాన్ని ఎతకడం చేతగానటువంటి దిక్కుమాలిన పరిస్థితి ఉందని చెప్పి సంబరాలు చేసుకుంటా ఉన్నారా? శాంతి భద్రతలు ఘోరంగా వైఫల్యం చెంది నడి రోడ్డు మీద నరికి చంపుతున్నందుకు, అదేవిధంగా రెడ్ బుక్ రాక్షసత్వాన్ని, లోకేష్ పైశాచికత్వాన్ని అమలు చేస్తున్నందుకు సిగ్గు లేకుండా సంబరాలు బహిరంగ సభలో పెడుతున్నారా? 99 పైసలకే వందలాది ఎకరాలు, 1,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తుల్ని మీ టీడీపీ బినామీగాలకు దోచిపెడుతున్నందుకు ఈరోజు సంబరాలు చేస్తా ఉన్నారా? ఇసుక, మట్టి, ఏదైతే బుసక, మైన్స్ ఇలా అడ్డగోలు దోపిడీ చేస్తున్నందుకు సంబరాలు చేసుకుంటా ఉన్నారా? దగా డిఎస్సి పెట్టి ఉద్యోగాలు అమ్ముకున్నందుకు ఏదైతే సంబరాలు బహిరంగ సభలు పెడుతున్నారా? విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి అమ్మఒడికి 2 ఏళ్లలో 17,000 ఎగ్గొట్టి 20 లక్షల మందికి 1 రూపాయి కూడా ఏదైతే అమ్మఒడి ఇవ్వకుండా, అంటే తల్లికి వందన ఇవ్వకుండా, విద్యా దీవెన, వసతి దీవెనకి 2 ఏళ్లలో 8,000 కోట్లు బకాయిలు పెట్టి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించినందుకు ఏమైనా సంబరాలు చేసుకుంటా పేపర్లో యాడ్లు వేసుకుంటున్నారా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తూ, ఆరోగ్యశ్రీని ఎత్తేసి, ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్లో మందులు కూడా దొరకకుండా ప్రభుత్వ హాస్పిటల్లో కుక్కలు కరుస్తున్నందుకు సంబరాలు చేసుకుంటా ఉన్నారా? రోడ్లు, పార్కులు, పోర్టులు, హార్బర్లు, టూరిజం హోటళ్ళు అన్నీ ప్రైవేటు పరం చేస్తూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినందుకు 2 ఏళ్ల సంబరాలు చేసుకుంటున్నారా? తిరుమల లడ్డులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, బాత్రూమ్ యాసిడ్ అని చెప్పి ఉన్మాదకరంగా మాట్లాడి దేవుడు పవిత్రతని దెబ్బతీసినందుకు ఈ 2 ఏళ్లలో సంబరాలు చేసుకుంటా ఉన్నారా? 2 ఏళ్లగా జంగిల్ రాజు పాలన చేస్తూ సిగ్గు లేకుండా సంబరాలు చేసుకుంటా ఉన్నారంటే ఇక మీరు మనుషులా ఇంకేదన్నా అనేది మీరే సమాధానం చెప్పమని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు.